సో దానికి సంబంధించి ప్రధానంగా మీరేమంటారు? వచ్చేసి మేము ఈ విమర్శలు అనేటి మేము పట్టించుకోవడం లేదండి. ఎందుకంటే మా యొక్క అభిప్రాయము, మా యొక్క ఆలోచన విజయవాడ నగరాన్ని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ మరీ ఆనందంగా ఉండే విధంగా మేము ఆడ చర్యలు తీసుకుంటాం జరుగుతామని మా ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదే పూర్తి స్థాయిలో మా ఏదైతే యంత్రాంగం ఉందో, రాజకీయ యంత్రాంగం, తెలుగుదేశం పార్టీ యంత్రాంగము, అదే విధంగా అధికార యంత్రాంగము రెండు కలిసి అక్కడ పనిచేస్తా ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది దాతల గుడికి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, చంద్రబాబు నాయుడు గారి సమర్థత మీద, ఆయన మాటల మీద నమ్మకంతో కొంత విరాళాల గుడికి వస్తా ఉన్నాయి. ప్రతి ఒక్కటి A to Z చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు జనజీవన స్రవంతిలోకి తిరిగి మరీ ఆనందంగా వచ్చే విధంగా ఏ విధంగా చేయాలనో ప్రతి ఒక్కటి చర్య తీసుకుంటా ముందుకు పోతానండి. నిన్న రాత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ పరిస్థితి మెరుగుపడిన తర్వాత, అన్న ఇబ్బంది లేదు అన్న తర్వాతనే ఆయన ఇంటికి పోవడం జరిగింది. అదే విధంగా మీరు ఇందాక చెప్పినట్టు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు పాడైపోయి ఉన్నాయి. దాన్ని తిరిగి మరీ కరెక్ట్ చేసే విధంగా కనీసం వాళ్ళ ఇంట్లోకి పోతే అన్నం వండుకొని తినే విధంగా వాళ్ళకి కల్పించాలా అని చెప్పేసి ఆయన చర్యలు తీసుకొని, ఏదైతే ఎలక్ట్రానిక్ ఫుడ్స్ ఉన్నాయో ఆ యొక్క యంత్రాంగాన్ని తయారీ కేంద్రాలతో మాట్లాడి సబ్సిడీ అంటే వాళ్ళు 50% సబ్సిడీతో వస్తువులు ఇస్తాం అన్నప్పటికీ కాదు మీరు 100% సబ్సిడీతో ఇవ్వండి, దానికి కావాలంటే ఆల్టర్నేట్ గా ప్రభుత్వం ద్వారా ఏదైనా మీరు చేసుకోండి అని చెప్పేసి వాళ్ళతో కూడా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. వారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి ఒక్క వస్తువు రిపేర్ చేసి, అదే విధంగా వాళ్ళ మోటార్ సైకిల్ కానీ, ఏసీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, కూలర్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, అదే విధంగా కుక్కర్ కానీ, గ్యాస్ స్టవ్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకు అందుబాటులోకి వచ్చే విధంగా రిపేర్ చేసి వాళ్ళకు ఉండాలని చెప్పేసి ప్రతి నిత్యము చంద్రబాబు నాయుడు కృషి చేస్తా ఉన్నాడు, ఇప్పటికి చేస్తా ఉన్నాడు. అదే విధంగా మా ప్రభుత్వ కేంద్రంతో మాట్లాడి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, ఏదైతే సర్వం కోల్పోయిన వ్యాపారస్తులు తిరిగి ద్వారా సబ్సిడీ రుణాల ద్వారా తక్కువ రుణాలు ఏదైతే ఇంట్రెస్ట్ ద్వారా ఇచ్చి వాళ్ళకు మళ్ళా ఒక స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం కూడా జరుగుతా ఉంది. కేంద్రం ద్వారా కూడా సంప్రదింపులు, చర్చలు జరుగుతా ఉన్నాయి. ప్రతి ఒక్కటి మేము ఎంత వరకు అయితే మేము ప్రయత్నం చేయాలనో ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే వరద బాధితునికి న్యాయం జరిగే విధంగా మేము పనిచేస్తాం. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత గుడికి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తాం. లక్ష్మణరావు గారు నమస్తే. అండ్ ప్రధానంగా వైసీపీ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సహాయక చర్యలో జగన్ పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అంటే విమర్శలు పక్కన పెడితే ఇప్పుడు జరిగినటువంటి నష్టాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే కనుక సో సాయం ఎంతవరకు అందాల్సిన అవసరం ఉందంటారు? సార్ మీ పేరండి? లక్ష్మణరావు గారు చెప్పండి.